హాయ్ ఫ్రెండ్స్, ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ అల్లు అర్జున్ గారిని ఆ విషయం సంజయ్ థియేటర్ ఇష్యూ పైన అరెస్ట్ చేసి ఒక పోటంతా జైల్లో పెట్టి దాని తర్వాత వీడియోలు చేయడం జరిగిందో ఆ ఇష్యూ మీద సోషల్ మీడియాలో అభ్యంతరకరమైనటువంటి పోస్టులు పెట్టడం జరిగింది అల్లు అర్జున్ గారి అభిమానులు. అందులో ఒక అభిమాని మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ టీం ఏదైతే ఉందో ఆ వ్యక్తి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. సో లెటర్లో అసలు ఆ వ్యక్తి ఎవరు, అతను పెట్టినటువంటి ఆ అభ్యంతరకరమైనటువంటి పోస్ట్ ఏంటనేది ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. అలాగే ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్కి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినటువంటి లెటర్లో కూడా టు ద అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్. సబ్జెక్ట్ ఏంటంటే కంప్లైంట్ అగేన్స్ట్ ఏ ఎక్స్ ట్విట్టర్ హ్యాండిల్ @rate Lucky Devil has posted a derogatory post by using filthy language against Honorable Chief Minister రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఫిల్తీ లాంగ్వేజ్ అంటే ఒక చిల్లర భాష, ఒక అనరాని మాట, ఒక బ్యాడ్ వర్డ్ యూజ్ చేయడం జరిగింది. ఆ బ్యాడ్ వర్డ్ కూడా వాళ్ళు ఏం మాట్లాడనేది మెన్షన్ చేస్తాను. అలాగే అతని ఐడి కూడా నేను మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఐఎమ్ మామిడాల రాజ్ కిరణ్ సన్ ఆఫ్ మామిడాల గంగరాజన్, తురప్ నగర్, అంబర్పేట్, హైదరాబాద్, తెలంగాణ. సబ్మిటింగ్ ఫ్యూ లైన్స్ దట్ వైల్ ఐ హ్యావ్ బ్రౌజింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ హ్యాండిల్ ఐ సా ఆన్ ఎక్స్ ట్విట్టర్. సో ఇతను మామిడాల గంగరాజన్ అనేటువంటి వ్యక్తి, మామిడాల రాజ్ కిరణ్ వాళ్ళ కొడుకు. సో అతను కాంగ్రెస్కి సంబంధించినటువంటి యాక్టివ్ సోషల్ మీడియా ఫాలోవర్. సో అతను కేసు పెట్టడం జరిగింది. సో అతను ట్విట్టర్ స్క్రాల్ చేస్తూ ఉండగా అతను ఒక పోస్ట్ చూడడం జరిగింది. ఆ పోస్ట్ ఏంటంటే ఆ లక్కీ డెవిల్ అతను అనే పోస్టు రేవంత్ రెడ్డి గారి గురించి, అంటే ఇది చెప్పొచ్చో చెప్పకూడదు తెలియని దెంగే రెడ్డి నింజోడక అని చెప్పేసి ఇలాగా పెట్టడం అయితే జరిగింది. అలాంగ్ విత్ క్లిప్ ఫ్రమ్ ద మూవీ రేసుగుర్రంలో అల్లు అర్జున్ గారి క్లిప్ పెట్టి అతను దెంగే రెడ్డి డాష్ 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 అని చెప్పేసి ఇట్లా కులాన్ని అంటగట్టి కులం పేరుతో సాక్షాత్తు తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఇలా అంటాం అనేది చాలా తప్పు. నిజంగా ఇది చాలా తప్పు. సో దాన్ని సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కాంగ్రెస్ సోషల్ మీడియా చాలా సీరియస్గా తీసుకున్నారు. కేసు కూడా పెట్టడం జరిగింది అతని మీద. సో అతని ఐడి ఇక్కడ నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను. ఇన్ దిస్ ట్యాగ్లైన్ హీ డైరెక్టింగ్ మెన్షనింగ్ ద నేమ్ ఆఫ్ అగేన్స్ట్ చీఫ్ మినిస్టర్ రేవంత్. అంటే చాలా ధైర్యంగా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఆయన మీద రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్ గా మెన్షన్ చేస్తూ ఆయన కులాన్ని మెన్షన్ చేస్తూ మరి బూత్ తో తిట్టడం అనేది నిజంగా చాలా తప్పు. సో దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. దిస్ పోస్ట్ మే లీడ్ టు డిస్ట్రాక్ట్ ఇన్ పబ్లిక్ అండ్ కాజ్ డిస్టర్బెన్స్ ఇన్ పబ్లిక్ ట్రాన్స్క్విలిటీ ఇన్ ద సొసైటీ. నిజంగా సమాజంలో ఇంత బహిరంగంగా ఒక సీఎం స్థాయి వ్యక్తిని తిట్టడం అనేది నిజంగా డిస్గస్టింగ్. నిజంగా ఎవరు కూడా హర్షించరు. సో అతని మీద కేసు పెట్టడం జరిగింది. సో లక్కీ డెవిల్ అంటే ఐ కైండ్లీ రిక్వెస్ట్ దట్ ద నెసెసరీ యాక్షన్ బి టేకెన్ టు ఇండెప్టెడ్ రెస్పాన్సిబుల్ ఇమీడియట్ ఇండివిజువల్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ పోస్ట్. ఎవరైతే ఈ పోస్ట్ చేశారో అతని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, నెసరీ యాక్షన్ తీసుకోవాలన్నట్లుగా ఫర్ దిస్ పోస్ట్ అండ్ అడ్రస్ ద సిచ్యువేషన్ అప్రోప్రియేట్లీ థ్యాంకింగ్ యూ అని చెప్పేసి ఆయన కంప్లైంట్ పెట్టడం జరిగింది. కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అతి త్వరలో అతన్ని పట్టుకోబోతున్నారు. సో ఎవరైనా సరే, అది తెలంగాణ సీఎం గారు కావచ్చు, ఆంధ్ర సీఎం గారు కావచ్చు, గౌరవనీయులైనటువంటి తెలుగు రాష్ట్రాల సీఎం గురించి వాళ్ళ గురించి ఎవరు ఏం మాట్లాడినా సరే ఇదే పని చేయాలి. ఎందుకంటే ఫ్యానిజం అనేది దానికి ఒక లిమిట్ ఉంటుంది. లిమిట్ దాటిపోయి సీఎం స్థాయి వ్యక్తిని కూడా మాటలు అనడం అది కూడా కులాన్ని మెన్షన్ చేసి మరి ఆ మాటలు అనేది చాలా అంటే చాలా క్షమించరాని తప్పు. ఈ విషయంలో అయితే నేను 100కి 2000%, 2000కి 10,000% నేనైతే ఫుల్ సపోర్ట్ చేస్తాను తెలంగాణ గవర్నమెంట్కి. సో ఈ కమెంట్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇతని మీద కంప్లైంట్ పెట్టినటువంటి పోస్ట్ కూడా బాగా వైరల్ అవుతుంది. ఇటువంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారట. సో ఇటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయబోతున్నారు తెలంగాణ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారికి అగేన్స్ట్గా పెట్టినటువంటి పోస్టులు ఏవైతే అవన్నీ కూడా వెలికి తీస్తున్నారు. సో దీని మీద రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ డిసిషన్ మీద మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి.